రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఎన్నో రోజులు ఎదురుచూసిన తర్వాత కాంటాలైన లారీల కొరత కారణంగా తీరని నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కొండపోత వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సుమారు 5,000 క్వింటాల ధాన్యం తడిసిపోయింది. వరద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి. తేమ శాతం నేపథ్యంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ శాతం సరిగ్గా ఉన్నప్పటికీ పలు కారణాలతో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కర్షకులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వడ్లు పోసి ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. ఫస్ట్ మొన్న శనివారం కొట్టిన వర్షానికి దాదాపు ఒక ట్రిప్పున్నర వడ్లు ఆల్రెడీ చెట్లలో కొట్టుకపోయినాయి. ఇట్లా ఆకలి ముక్కలో కొంచెం డ్రై చేసి కుప్ప పోసిన, ఇంతవరకు అవి ఎత్తింది లేదు, ఏం లేదు. మళ్ళా ఇప్పుడు కూడా నైట్ వర్షానికి తీసుకుపోయి మళ్ళా అక్కడ కొట్టినాం. మేము 6 నెలలు పండించిన కష్టార్జితం ఈ 2-3 రోజులలోనే మాకు బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. మళ్ళా తడిసినాక మొలకొచ్చినాయి, రంగు మారినాయి, అవి కానీ కటింగ్ అని ఇవి అని మేము ఆ విధంగా నష్టపోయినామంటే మళ్ళీ ఈ విధంగా చొరవ తీసుకొని తొందర లోడ్ చేసి పంపించాలని మేము కోరుతున్నాము. ఈ నష్టం జరిగిన దాన్ని కూడా కొంచెం దానికి దయచూసి మాకు ఏదో విధంగా సాయం చేయగలరని మేము అర్థిస్తున్నాం. మేము బోసేయాలి 15 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చి ఇప్పటికి వారం అవుతుంది. ఇలా వారం అవుతారు, వారం అయితే ఇస్తలేదు. వర్షాలు 2 సార్లు కొట్టినాయి. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీటి పరిస్థితి మొలకత్తాయి. దయచేసి కొంచెం మాకు జల్దీ తొందరగా కాల్ చేయాలి. రైస్ మిల్క్ డైరెక్ట్ పంపించాలి, బయలు మిల్క్.